గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్టబద్ధత కల్పించకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటన. టెట్ను కూడా కలపడంపై మండిపడుతున్న నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి మొగ్గోడువైతే సెంట్రల్ లైబ్రరీకి రా, ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్, విద్యార్థులను దగా చేసిందని మండిపడ్డ హరీష్ రావు. శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే, నిరుద్యోగులకు సర్కారు డోకా, ఢిల్లీకి వెళ్లి రాహుల్ను నిలదీస్తామన్న హరీష్. జాబ్ క్యాలెండర్తో ఒరిగేదేం లేదన్న నిరుద్యోగులు, ఓయూలో రాహుల్ దిష్టిబొమ్మ దహనం. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టు చేస్తారా, కాంగ్రెస్ సర్కారుపై మాజీ సర్పంచ్ల ఆగ్రహం. అరేబియా సముద్రంలో తుఫాన్, రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు. నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరిట ఊరించిన కాంగ్రెస్ సర్కారు జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించి ఉసూరుమనిపించింది. ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కారు ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. నోటిఫికేషన్, పరీక్షా తేదీలు చెప్పకుండా చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో ప్రకటన చేసింది. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం లేదు. అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లోనే కలిపేశారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా, వివరాలుంటే జాబ్ క్యాలెండర్ అంటారని ఫైర్ అవుతున్నారు నిరుద్యోగులు. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్ని ఊరించిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఖాళీల వివరాలు లేని నోటిఫికేషన్, పరీక్షల తేదీలు లేని జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో ప్రకటించి ఉసూరుమనిపించింది. జాబ్ క్యాలెండర్ లో మొత్తం 20 రకాల షెడ్యూళ్లను ప్రకటించగా వీటిలో అర్హత పరీక్ష అయిన టెట్ 2 సార్లు ఉన్నది. మిగతా 18లో గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్లు గతంలో జారీ అయినవే కావడం గమనార్హం. పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వీటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకున్నది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది. కానీ రేవంత్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఇవేవీ లేవు. కేవలం ఫలానా నెలలో నోటిఫికేషన్ ఇస్తాం, ఫలానా నెలలో పరీక్ష నిర్వహిస్తామన్న వివరాలు మాత్రమే ప్రకటించారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పైగా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను కూడా ఈ క్యాలెండర్లో పేర్కొనకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని డంకా బజాయించింది. జూన్ పోయి సెప్టెంబర్ సమీపిస్తున్నా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా 8 నెలలు ఆలస్యం చేసి తేదీ లేకుండా జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో ప్రకటించింది. గతంలో ఇచ్చిన ప్రకటనలకే దిక్కుముక్కు లేదు. ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పైన నమ్మకం లేదు. తప్పించుకునేందుకే ఇలా తేదీలు లేకుండా క్యాలెండర్ ప్రకటించినట్టు ఉన్నదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రిపరేషన్ కు సమయం ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మెయిన్స్ ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ 2 తేదీలను గతంలోనే ప్రకటించగా వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కలిపి తన ఖాతాలో వేసుకున్నది. గ్రూప్ 2 పరీక్షది ఇదే పరిస్థితి. ఏఈఈ, సబ్ ఇంజనీర్ పోస్టులకు బీఈ, బీటెక్ వాళ్ళు అర్హులు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లోని పోస్టులను ట్రాన్స్కో ద్వారా, గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ పోస్టుల్ని టీజీపీఎస్సీ ద్వారా వేరువేరుగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ రెండింటి నోటిఫికేషన్ ను ఈ అక్టోబర్లో జారీ చేసి 2025 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంటే రెండింటికి పోటీ పడే అర్హత గలవారికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. పోస్టుల భర్తీకి తగు వ్యవధినిస్తామని చెప్పడం అంటే ఇదేనా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
టెట్ అనేది అర్హత పరీక్ష. దీని ద్వారా భర్తీ చేసే పోస్టులేం ఉండవు. కానీ డిఎస్సిలో ఈ మార్కులకు వెయిటేజీ మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరీక్షను సైతం జాబ్ క్యాలెండర్లో చేర్చి ఈ ఏడాది నవంబర్ 2025 ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు, గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఒకే రకానికి చెందినవి. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టుల్ని టీజీపీఎస్సీ ద్వారా, గురుకుల పోస్టులను టీఆర్ఈఐఆర్బీ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు ఈ రెండు సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వనుండగా 2025 జూన్లోనే రెండింటికి నోటిఫికేషన్ ఇచ్చి 2025 సెప్టెంబర్లో పరీక్షలు పెడతామని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటించి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. తాజాగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన మాత్రమే చేశారు. చట్టబద్ధత కల్పించడం అంటే స్పీకర్ ఆమోదంతో తొలుత బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించి ఆమోదిస్తారు. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది. ఒకవేళ చట్టబద్ధత కల్పించి షెడ్యూల్స్ ప్రకారం ఉద్యోగాల్ని భర్తీ చేయలేకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందని గ్రహించే ఇలా ఉత్తుత్తి ప్రకటన చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నిరుద్యోగులను వాడుకుని వదిలేసింది. జాబ్ క్యాలెండర్ పేరిట పూర్తి వివరాలు లేకుండానే ఒక కాగితాన్ని సభలో చదివి వినిపించింది. రాష్ట్ర సర్కారు విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్పై బీఆర్ఎస్ అసెంబ్లీని స్తంభింపజేసింది. చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం దద్దరిల్లింది. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పలు ప్రాంతాలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించడంపై బీఆర్ఎస్ బగ్గుమన్నది. ప్రభుత్వ వైఖరికి భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీని స్తంభింపజేసింది. బోగస్ బోగస్ కాంగ్రెస్ బోగస్ అని పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా ముంచిందని గులాబీ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఊదరగొట్టి చిత్తు కాగితాలను అసెంబ్లీ ముందుంచిందని ధ్వజమెత్తారు. సర్కారు ప్రకటించింది జాబ్లెస్ క్యాలెండర్ అంటూ తూర్పారబట్టారు. బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఏ అభ్యర్థనను స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. నిరసనగా అసెంబ్లీ నుంచి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ తీసి అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలబడదామని, సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా వెంటపడతామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేసిన వెంటనే దానిపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో కేవలం ప్రకటన మాత్రమే చేస్తారా, చర్చ అవసరం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో ప్రకటించే స్టేట్మెంట్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు బట్టి విక్రమార్క. చర్చకు కూడా ఆస్కారం లేదని సభా వ్యవహారాల నియమావళిని చదివి వినిపించారు. అయితే లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన అంత పెద్ద అంశాన్ని ఒక్క మాటలోనే తేల్చేస్తారా అని కేటీఆర్ మండిపడ్డారు. అయినా మారు మాట్లాడకుండానే సభ నుంచి బట్టి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం వెళ్తుండగా ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కనీసం 2 ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ లో చూపలేదు. ఇంతకంటే ముఖ్యమైన సబ్జెక్టు ఏముంటుంది? మాట్లాడేందుకు కనీసం 2 నిమిషాల సమయం ఇవ్వండని కేటీఆర్ పోడియం ముందు వెళ్లి అభ్యర్థించారు. మిగతా సభ్యులు కేటీఆర్ ను అనుసరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతులు జోడించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా స్పీకర్ నిరాకరించారు. ఓవైపు బీఆర్ఎస్ సభ్యుల విజ్ఞప్తితో కూడిన నిరసన తెలుపుతుండగా స్పీకర్ పట్టించుకోకుండా కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడేందుకు అనుమతించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్కారు తీరుపై నిరసన తెలిపారు. నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది, షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. మాట్లాడేందుకు స్పీకర్ ఎంతకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
జాబ్ క్యాలెండర్ విషయంలో సర్కారు తీరుపై అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పెద్దపెట్టిన నినాదాలు చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ బోగస్ బోగస్ జాబ్ క్యాలెండర్ బోగస్, నహీ చెలేగా, తానాషాహీ నహీ చెలేగా, మోసం మోసం కాంగ్రెస్ మోసం అంటూ చేసిన నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం దద్దరిల్లింది. అసెంబ్లీ లాబీ నుంచి బీఆర్ఎస్ నినాదాలు మిన్నంటడంతో మార్షల్స్ సహా భద్రతా సిబ్బంది, పోలీసులు వచ్చి అనుసరించారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ గన్పార్క్ దాకా ర్యాలీ తీశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం సహా బయట ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ సభ్యులు హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అని, అందులో తారీఖులు తప్ప ఏమీ లేవని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. జాబ్ క్యాలెండర్ నిజమైతే అందులో 2 లక్షలు కాదు, 2 ఉద్యోగాలు కూడా ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కు రావాలని, తామంతా అక్కడికి వస్తామని సవాల్ విసిరారు. అశోక్ నగర్ లో విద్యార్థులు తమకు 1 ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పినా తామంతా రాజీనామా చేస్తామని ప్రకటించారు. 9 నెలల కిందట కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు కాంగ్రెస్ డ్రామాలాడిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలేవి అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ వాళ్ళు బయట కనబడితే నిరుద్యోగులు తన్ని తరిమేసే పరిస్థితి ఉన్నదని దుయ్యబట్టారు. అందుకే 4 కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చారని, అది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని ఫైర్ అయ్యారు కేటీఆర్. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా 9 నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇయ్యలేదు అని దిక్కుమాలిన అబద్దాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 lakh జాబ్స్ యూ ప్రామిస్డ్? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ గారు, క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతారేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇవాళ 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాలు తిప్పి ప్రచారం కూడా చేయించుకుందని చెప్పారు. కానీ గద్దెనెక్కినాక విద్యార్థుల్ని మర్చిపోయిందని మండిపడ్డారు. మొదటి కేబినెట్లోనే జాబ్ క్యాలెండర్ అని చెప్పి 8 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ పెట్టినా అందులో ఏమైనా ఉన్నదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారన్నది ఉంటుందన్నారు. కానీ పేరు సంతకం లేకుండా ఒక చిత్తు కాగితంలాగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారని మండిపడ్డారు. చర్చ కూడా లేకుండానే డిప్యూటీ సీఎం చదివి వెళ్లిపోయారని, లక్షలాది మంది యువతీ యువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా అని మండిపడ్డారు. కాంగ్రెస్ తమని ఎంత భయపెట్టినా నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది. ఆ రోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు, అది బోగస్. వరి ధాన్యానికి బోనస్ అన్నారు, అది బోగస్. ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది. అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటన్న మాట మీద నిలబడరా? వడ్లకు 500 బోనస్ అన్నారు, 10% వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టిండ్రు. మహిళలకు 2500 అన్నారు, మోసం చేసిండ్రు. వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు.
ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది, బోగస్ గా మారింది. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ గారు? మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా? ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? 8 నెలలు గడిచిపోయింది, 4 నెలలు మిగిలింది. ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ. అది బోగస్, అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు. ఓన్లీ సభలో పెట్టారట, పారిపోతారట. మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖం అయితే, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు అయితే చర్చకెందుకు భయపడ్డారు? చర్చ చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు పారిపోయినరు? ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 4,000 భృతిని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసింది. అవి 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 లెక్క కూడా చెప్తలేరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.